హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? శ్లోకాలు ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి, ఓకేనా? బాగుంటున్నాయి కదా శ్లోకాలన్నీ? అంటే రిపీట్ అవ్వలేదు, ఏ శ్లోకం కూడా రిపీట్ అవ్వలేదు. చాలా నచ్చుతున్నాయి నాకు కూడా మంచిగా టైం పాస్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. సో మీరు కూడా మీకు నచ్చితే కమెంట్ చేయండి, ఓకేనండి? ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం చూద్దాం. ఏంటంటే అది పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసేతి కైరవ చక్రవాలం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతస్వయం పరహితే విహితాభియోగా. పద్మాకరం దినకరః వికచం కరోతి. సూర్యుడు రాగానే, సూర్యకిరణాలు పడంగానే, దినకరుడు అంటే సూర్యుడు, సూర్యకిరణాలు సోకంగానే పద్మం వికసిస్తుందట. చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం. చంద్రుడి కిరణాల సోకంగానే కలువ వికసిస్తుందట. అంటే ఈ రెండిటికి కూడా, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు అంతే దూరం అనే ఒక పాట కూడా ఉంది. అయితే ఈ కలువ రాత్రిపూట బ్లూమింగ్ అవుతుంది, అంటే వికసిస్తుంది. పద్మము పగలు సూర్యకిరణాల సోకంగానే అది వికసిస్తుంది. పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసేతి కైరవ చక్రవాలం నాభ్యర్థితోపి జలధరో జలం దదాతి. నాభ్యర్థితోపి అడగకుండానే జలధరుడు అంటే మేఘుడు, జలమును ధరించేవాడు ఎవరు? మేఘుడు. సో మేఘము కూడా మన అడగకుండానే మనకు వర్షాన్ని ఇస్తుంది. నాభ్యర్థితోపి జలధరో జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగా. సత్పురుషులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయడానికే ఇండల్జ్ అయి ఉంటారు. సంతః స్వయం పరహితే ఇతరులకు మేలు చేయడం నందే సంతః సత్పురుషులు. విహితాభియోగా ఆల్వేస్ వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అడగక్కర్లా, వీళ్ళు అడుగుతారా వీళ్ళు అడగరా అలాంటి చర్చ ఉండదు వాళ్ళ దగ్గర. అసలు వాళ్ళు అడగకపోయినా అడిగినా వాళ్ళు ఒకే తీరుగా ఉంటారు. ఎవరైనా అడిగినా అడగకపోయినా ఒకే తీరుగా ఉంటారు సత్పురుషులు. ఈ దినకరుడు అంతే, చంద్రుడు అంతే, తర్వాత మేఘుడు అంతే. ప్రకృతిలో కనిపించేవన్నీ కూడా మానవాళి మనుగడకే, మానవాళి శ్రేయస్సుకే అవి అంకితమైపోయి ఉన్నాయి కదా. సముద్రుడైనా, మేఘుడైనా, అలాగే వన సంరక్షణ, వృక్షాలైనా, తర్వాత ఇదిగో సూర్యచంద్రులైనా, వీళ్ళందరూ కూడా ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా మానవాళి మనుగడకే వాటికి అంకితమైపోయాయి, అవి అంకితమైపోయాయి. సో సత్పురుషులు అనే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సత్పురుషులు కూడా, గుడ్ పీపుల్ ఎప్పుడు కూడా, వైస్ పీపుల్ ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయాలనే సంకల్పమే ఉంటుంది తప్ప వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. వీళ్ళు అడిగారా అడగలేదా అనే మీమాంస వాళ్ళకు ఉండదు, ఆలోచన వాళ్ళకి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మంచి వాళ్ళకు, ఎవరికైనా మేలు చేయడం కోసమే వాళ్ళు ఆల్వేస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, అంకితమైపోయి ఉంటారు. బాగుంది కదండి శ్లోకం? ఒకసారి మళ్ళీ చూడండి. పద్మాకరం దినకరో వికచంకరోతి చంద్రో వికాసేతి కైరవ చక్రవాలం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగా. బాగుంది కదా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.